కూడా ఈ యొక్క లోకం అనే మరణం నుంచి, పాపం అనే మరణం నుంచి, మోసం అనే మరణం నుంచి, అన్యాయం అనే మరణం నుంచి ఆయన తిరిగి లేపును గాక. స్తోత్రం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 20వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెద్దలకడ సమాధి లేచి సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దుకు వచ్చి వంగి నారబట్టలు పడిట చూచను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఆయన తల రుమాలు వేరొక ఒక చోట చుట్టి పెట్టి చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమైన లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచినో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుకట తిరిగి యేసు నిలిచినట్టు చూచెను గాని యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుకో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచిన మాటకు బోధకుడని అర్థం. దేవునికి స్తోత్రం. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన అనేక సత్యాన్ని మాతో మాట్లాడండి. ఈ ఈస్టర్ పర్వదినాన మా ప్రభువుని వందనం ఈ సంఘంలో ప్రభువుని ఆరాధించుకునే కృప మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రజలు దారుణమైన దేవానికి స్తోత్రం. మా ప్రభు సమాధిని గెలిచిన దేవానికి స్తోత్రం. మృత్యుం చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారిని సిలువ వేసి ఆయన చంపిన తర్వాత ఆయన సమాధి చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. అయితే 3 రోజుల తర్వాత ఇప్పుడు చూడండి, మొదటి వచ్చినము ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెద్దలుగా లేచి సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడినట్టు చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని పోయి సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మనిషి శిష్యులకు వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయి అని చెబుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన బ్రతుకున్న సందర్భాల్లో ప్రేమించిన వాళ్ళారా, నేను శిలువ వేయబడతానని, నేను చనిపోతానని, నేను సమాధి చేయబడతానని, అయితే సమాధిలో నేను ఉండనని 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు. మీరు గమనించండి. అయితే ఈ మగ్దలేనే మరియా సమాధి దగ్గరికి వెళ్ళి, సమాధి దగ్గర ఏమైనా ఉంటుందా? చనిపోయిన తర్వాత ఎవరు ఉంటుందా? సమాధి దగ్గర ఏమి ఉండదు. ఏసే చెప్పాడు ఏమని, నేను సమాధిలో నుంచి తిరిగి లేస్తాను అని చెప్పాడు. అయితే మీరు చూడండి, మగ్దలేనే మరియా చీకటిగా ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళి
ఆ సమాధి రాయి తీయబడినట్టు చూసింది. చాలాసార్లు మనం ఎక్కడ చూస్తుంటామంటే ఆరు సమాధుల వైపు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు జీవుడైన దేవుడు. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డాడు, కానీ ఆయన సమాధిలో ఉండేవాడు కాదు. ఆయన సమాధిని గెలిచినవాడు. వాక్యం చూస్తుంది అక్కడే ఇప్పుడు చూడండి కూడా వచ్చింది. కాబట్టి పేతురును ఆ శిష్యుడు బయలుదేరి సమాధి ఎందుకు వచ్చి వారిద్దరు కూడి పరిగెత్తుతున్నారు. ఏం చేస్తామంట? ఎవరెవరు? పేతురును పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి. ఎందుకని? మగ్ధలేని మరి వచ్చి చెబుతుంది, అయ్యా నేను సమాధి దగ్గరికి వెళ్ళాను, నేను చూశాను, సమాధి దగ్గర సమాధి రాయి తీసివేయబడి ఉంది, ఎవరో ఎత్తుకొని పోయారు. శివాలయం ఎత్తుకొని పోతారా? ఎవరు నిజంగా అనుకుందాం యేసుక్రీస్తు వారి దేహాన్ని ఎవరైనా ఎత్తుకొని పోతారా? వారు కావలి వారిని ఉంచారని, ఆ యొక్క సమాధికి సీలు వేశారని, ముద్ర వేశారని, పగటిబందిగా ఆ సమాధి చేశారని మనం చూసాం. అయితే మగ్ధలేని మరిగా వచ్చి చూసేసరికి ఖాళీ సమాధి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. సమాధుల దగ్గరికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. సమాధిలో ఏమీ ఉండదు. జీవం అనే కృపావరంలో మనమందరము దేవుని మీద విశ్వాసంతో ముందుకెళ్ళాలి, కానీ సమాజం దగ్గరికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అందుకని వెళ్తున్నాండి, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వారికంటే ముందు యోహాను పరిగెత్తి వచ్చాడు, కానీ సమాజం లోపలికి వెళ్ళడానికి కొంచెం వెలిచాడు. అలాగే నిలబడిపోతే పేతురు లోపలికి వెళ్ళి అంతా చూస్తున్నాడు. చూడండి ఎంత బాగా నిలబడి, అరే నేను సమాధిలో ఉండను, నేను సమాధిలో నుంచి నేను లేస్తాను, నేను తిరిగి లేపబడతాను, మరణపు గుణను వీలుస్తానని యేసయ్య పదే పదే చెప్పినప్పటికీ కూడా నువ్వు ఇంకా సమాధిలో చూస్తున్నావంటే నీ విశ్వాసము మృతమైనదిగానే ఉంది, కానీ నీ విశ్వాసము జీవమైనదిగా కనపడడం లేదు. నీ విశ్వాసంలో ఏమాత్రము నమ్మకము కానీ దేవుని మీద నిరీక్షణ కానీ నీకు లేదు. నువ్వు అందుకే ఖాళీ సమాధిని చూస్తూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఖాళీ సమాధుల్లో దేవుడు ఉండడు. అవి సున్నమైన సమాధుల వలె ఉంటాయి, కానీ దేవుడు మాత్రం అక్కడ ఉండడు. మరి ఎక్కడ ఉంటాడంటే మన హృదయంలో మాత్రమే దేవుడు ఉంటాడు. అలా వెలుగులో ఉన్నప్పుడు చూడండి, కింద వచ్చినము 5వ వచనం, భూమి ఆరబడులు పడి ఉండడం చూచను, కానీ అతను సమాధిలో ప్రవేశించలేదు. వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండయు, ఆయన తలరుమాలు నారబడులైతే ఉండగా వేలుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండయు చూశాను. ఆయన బట్టలు, ఆయన తలరుమాలు అక్కడ ఉండకుండా వేరొక చోట, అంటే ఎవరో వచ్చి మోసుకొని పోయారు, ఆ బట్టలు అక్కడే పెట్టారనే విధంగా అవి ఉన్నాయి. ప్రేమ దేవుని బిడ్డారా, సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచాన్ని జయించిన దేవుడు, ఈ ప్రపంచంలోనే అందరికన్నా పరిశుద్ధ దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన తిరిగి లేచాడు అని ప్రజలు నమ్మితే, ప్రజలు విశ్వసిస్తే ఇక దేవుణ్ణి వదిలిపెట్టదని వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ మగ్ధలేని మరియు ఈ పేతురు వ్యవహారాలను సమాజం దగ్గరికి తీసుకొని వచ్చేటట్టుగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. మన విశ్వాసము మృతమైనది అయితే అది ప్రయోజనకరమైనది కాదు. మన విశ్వాసము మృతమైనదిగా ఉండకూడదు. మన విశ్వాసము జీవమైనదిగా ఉండాలి. మన విశ్వాసము దేవుని మహిమపరిచేది ఉండాలా. అలా అయిన తర్వాత కింది వచ్చిన మీరు చూడండి, నారబట్టలు పడిండయు, ఆయన తలరుమాలు నారబట్టలు అయితే ఉండక వేరొక చోట చుట్టుపెట్టి ఉండటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకనూ గ్రహింపలేదు. ఆయన ఉంది, శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను అనుంది, కానీ కింద ఏముంది? మరలా ఏముంది కింద? ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అను లేఖనము వారు ఇంకనూ గ్రహింపలేదు. చూసారా? పైన నమ్మాడంట. ఏమో నమ్మాడు? యేసు ప్రభువు లేచాడని నమ్మలేదు. నిజమే, యేసు ప్రభువు లేడు అని నమ్మాడు. చాలా తేడా ఉంది. వినండి, సమాధిలోకి వెళ్ళి చూశాడు. నిజమే, భక్తులు మరి ఏం చెప్తుంది? ఎవరో యేసు ప్రభువును ఎత్తుకుని పోయాడని చెప్తుంది. ఇప్పుడు ఆయన చూశాడు, చూసి ఏమంటున్నాడు? నమ్ముతున్నాడు. ఏమని? నిజమే, ఎవరో వచ్చి చూశారా? ఎవరో వచ్చి ఎత్తుకొని పోయాడు. అరే ఆయన తిరిగి వేస్తానని చెప్పాడు కదా. అందుకని కింద విషయంలో రాయబడింది, లేఖనము వారు ఇంకా గ్రహింపలేదు. అక్కడ ఆ శిష్యులు తిరిగి తమ వారి ఎదుకు వెళ్ళిపోయాడు. అయిపోయింది విశ్వాసం. చూసారా? సమ దగ్గరికి వచ్చారు. నిజమే, యేసుక్రీస్తు వారు ఎవరు ఎత్తుకొని పోయారు, ఇక్కడ లేడు అని నమ్ముతున్నారే, కానీ
వారు ఇంకా లేఖనమును అనగా దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం నమ్మాలి. సమాధి దగ్గర నమ్మడం కాదు, సమాధిలో చూసి నమ్మడం కాదు. నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడు. నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు కలవరి శిలువలో రక్తము కార్చి రక్షించిన దేవుడు ఎక్కడున్నాడో నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయము దేవుని ఆలయము. నీవు ఆ ఆలయంలో దేవుడు నివసించుచున్నాడు. నీవు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడలా దేవుడు వారిని సాతానుడు పాడు చేస్తున్నాడు వీరి విశ్వాసాన్ని. సాతానుడు వీరి విశ్వాసాన్ని చెదరగొడుతూ ఉన్నాడు. సాతానుడు వీరి విశ్వాసాన్ని సమాధి దగ్గరికి తీసుకొని పోతున్నాడు. చూడండి, సమాధి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు యేసయ్య. చెప్పాడా? చెప్పు. ఎందుకని? సమాధిలో నేను ఉండను. చదవండి కిందికి వచ్చిన తర్వాత అక్కడ ఆ శిష్యులు తిరిగి పదవచనం తమ వారి వద్దకు వెళ్ళిపోయేది. 11వ వచనంలో సమాధి వద్దకు వచ్చి ఏం చేస్తుందంట? ఏడ్చుచుందంట. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగిచుండగా తెల్లని వస్త్రములు ధరించిన 2 మనుషులు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? పేతురు వచ్చాడు, యోహాను వచ్చారు. వాళ్ళు కనపడినారా? వాళ్ళు కనపడలేదు. వారు లోపలేమో చూశారు. వాళ్ళకి ఏం కనపడింది? 2 కనపడినాయి. ఒకటి నారబట్టలు, రెండవది తల రుమాలు. చెప్పండి. ఒకటి ఏం కనపడినాయి? వేసుకున్న నారబట్టలు, రెండవది తల రుమాలు. కానీ మరియ కూడా వచ్చింది. మరియ ఎవరు కనపడుతున్నారు? ఇద్దరే. ఎవరంట? ఒకరు తల వైపున ఉండే దేవదూత, ఒకరు తల కాళ్ళ కింద ఉండే. చదవండి అన్నమాట. ఆమె తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడిన. దేవునికి స్తోత్రం. ఒకరు తల వైపున కూర్చున్నారు, ఒకరు కాళ్ళ వైపున. యేసయ్య ఉన్నాడు అక్కడ. ఆ స్థలంలో అక్కడ కూర్చున్నారు. ఆ స్థలంలో తల అటువైపు అయితే అక్కడొకరు, ఈ కాళ్ళు ఇటువైపు అయితే ఇటువైపు కూర్చున్నారు. ఆ ఇద్దరు ఎవరు కనబడుతున్నారు? మగ్దలేని మరియ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియకు దేవుడు ఎంతో విశ్వాసం ఇచ్చాడు. పేతురు, యోహాను యేసుక్రీస్తు వారంపటి కొన్ని సంవత్సరాలు సేవ చేశారు. యేసుక్రీస్తు వారంపటి తిరిగారు. యేసుక్రీస్తు వారంపటి బ్రతికారు. యేసుక్రీస్తు వారితో సహవాసం చేశారు. కానీ విశ్వాసములు మాత్రం వాళ్ళు వెనకబడి పోయారు. కానీ మగ్దలేని మరి చూసారా? మగ్దలేని మరి ఏమొచ్చింది? విశ్వాసమే కాదు, 2 దేవతలను చూస్తుంది. చూడండి, వారి కింద చూడండి, వారు మాట్లాడుతున్నారు. ఏమిటో చదవండి. 12వ వచనం సారి. వారు అమ్మా ఎందుకు అడుగుతున్నావని అంటాడు. ఆమె నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచినో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి జాగ్రత్తగా వినండి. వారిద్దరితో మాట్లాడుతూ ఉంది. నాకు అనిపిస్తుంది ఈ పేతురు యోహాను ఒక 10 నిమిషాలు అక్కడ ఆగి ఉంటే భలే ఉండేది కదా. ఈ పేతురు యోహాను ఇంకా కొద్దిసేపు కనీసం ఆ 10 నిమిషాలు అక్కడ ఉండింది కదా. యేసులోను వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు, యేసులోను వాళ్ళు కూడా చూసేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా. కానీ యేసు ప్రభుతో ఆ ఇద్దరు మాట్లాడుతుంటున్నారు. దూతలు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెబుతూ ఉంటే, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిందని చెప్పి వెనక తట్టు చూచి యేసు నిలిచి చూచాను. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చూస్తుంది? 3వదిగా యేసు నిలిచి చూచెను గాని ఆయన యేసు ప్రభు అని గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రం. గుర్తుపట్టినందుకు కాదు, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా ఉన్నాడు, కనబడుతున్నాడు. కానీ యేసు ప్రభును ఆమె గుర్తుపడడం లేదు. ఎవరు మారాడా? మొహం మారిందా? బాడీ మారిందా? ఏం మారలేదు. మరి ఎందుకు గుర్తుపడలేదు? ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? సాతానుడు వారిని అప్పు చేసుకున్నాడు. సాతానుడు వారిని సమాధి వైపు నడిపించాడు. వారు ఇంకా ఆ గ్రహింపులో ఉన్నారు. ఏ గ్రహింపులో? సాతాను యొక్క గ్రహింపులో ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పోకడ. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, చాలా మంది దేవుని బిడ్డలైన వారు, చాలా మంది విశ్వాసంలో కొనసాగుతున్న వారు సాతాను యొక్క గ్రహింపులో ఉండి దేవుని గ్రహించలేకపోతున్నారు. దేవుని శక్తిని ఏమిటో వారు తెలుసుకోలేకపోతున్నారు. వెనకనట్టు చూసింది కానీ యేసు ప్రభువుని గుర్తుపడలేదంట. ఎందుకు గుర్తుపట్టలేదండి కదా? మగ్దలేని మరియు యేసు ప్రభువుకు చాలా జ్ఞాన సంబంధం ఉంది.
ఎంత అవినావ సంబంధం ఉంది అంటే మగ్ధలేని మరియను దేవుడు క్షమించి ఆమెను ఆదరించాడు. మగ్ధలేని మరియ తన తల్లి అయిన మరియ తర్వాత ఎవరైనా యేసుని ప్రేమిస్తారు అంటే ఒక మగ్ధలేని మరియని. హల్లెలూయా. మూడవది లాజరు వాళ్ళ అక్క మరియ. అలాంటి స్త్రీ, అలాంటి మహిళ యేసును గుర్తుపట్టలేక అసలు వచ్చినంలో యేసు చూడండి యేసుతో మాట్లాడుతున్నాడు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా ఎందుకు ఏడుచుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? దేవునికి స్తోత్రం. చాలు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎంత మంచి క్వశ్చన్ చూశారు. అది వెతికేది నిన్నే, మిమ్మల్ని. ఆమె యేసులోనే వెతుకుతుంది, అవునా కదా? కానీ యేసు అంటున్నాడు, ఎవరిని వెతుకుచున్నావు? ఎక్కడ వెతుకుచున్నావు? నువ్వు వెతకాల్సిన స్థలం ఏంటి? ఇది సమాధి. ఇక్కడ వెతకాల్సిన పని లేదు. నువ్వు సాధారణ చేత మీరందరూ నడిపించగలిగినారు అని చెబుతూ ఉంటే ఆమె ఆయనతో కూడా అదే మాట చెప్తుంది. ఏమని? నా ప్రభువుని ఎవరో మోసుకొని పోయి ఎత్తుకొని పోయి 3 సార్లు చెప్పింది మాట కదా. పేదలు ఏమని? యేసు ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయింది. ఇద్దరు దేవుడు చెప్తుంది వాళ్ళు కూడా, నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయింది. 3వసారి యేసయ్యనే చెప్తుంది. ఏమని? నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయింది. ప్రేమైన దేవుని పిల్లరా, జీవుని దేవుని ఎత్తుకుని పోగలిగిన వారి ప్రపంచంలో ఉన్నారా? ఇప్పుడు యేసు ప్రభు ఏమని తెలుసా? మరియా అని. హల్లెలూయా. ఏమని పిలిచాడు? మరియా. ఆ పేరు పిలవగానే వెంటనే తనకు అర్థమైపోయింది, నాతో మాట్లాడేది నా యేసే. హల్లెలూయా. నాతో మాట్లాడేది నా ప్రభువే. ఇదే స్వరము. యేసుక్రీస్తు వారు మాట్లాడితే నువ్వు కానీ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావంటే నువ్వు ఏ గ్రహంలో ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డ 33 సంవత్సరాలు యేసయ్య ఈ లోకంలో జీవించాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో అనారోగ్యులకు, గుడ్డివారు, అమశక్తులతో బాధపడుతున్నవారు, అంధకారంతో బాధపడుతున్నవారు, ప్రతి ఒక్క అపవిత్రాత్మ చేత బాధపడుతున్నవారు, చనిపోయిన వారు, ప్రతి ఒక్కరిని ఆయన బాగు చేశాడు. అయితే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈమె గుర్తుపట్టలేనంతగా యేసు ప్రభు ఏమి మారలేదు. కానీ ఒకటి మాత్రం మారింది. ఆయన పూర్తిగా మనుష్య కుమారుడు నుంచి దేవుని కుమారుడుగా, మహిమ కుమారుడుగా, మహిమ లేని వాడుగా అక్కడ నిలబడేసరికి ఈమె గుర్తుపట్టలేకపోయింది.